నీడలోనే నా జీవితం, నీ సిలువలోనే నా ముక్తి, నీ నీడలోనే నా జీవితం, నీ సిలువలోనే. నాకను పాపగా నీ ఉన్నావని, నా మదిలోని మమతవు నీవని, నీ రక్తముతో నన్ను కొన్నావని, నీ రక్తముతో నన్ను కొన్నావని, నిరతము కొలుతును ఇలా నిన్ను దేవా, నిరతము కొలుతును ఇలా నిన్ను దేవా, నీ సిలువలోనే. మహాఘనుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. నువ్వు దేవునివైండి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు నాయన. ప్రభు మా కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడవు యేసయ్య. ప్రభు నాతని సిలువ మీద ప్రభు మీరు చేసినటువంటి ప్రభు నాతని మరి నాతో మీరు పొందినటువంటి గాయములను గురించి, ప్రభు మీరు పొందిన అవమానములను గురించి, ప్రభు మీరు చేసినటువంటి త్యాగమును గురించి ప్రభు మేము ధ్యానించడానికి సిలువ మీద ప్రభుచుండగా యేసయ్య ప్రభ ప్రతి ఒక్కరు కూడా ప్రభ విని ఆలకించి నీ నామమును ప్రభు మహింపరచినట్టుగా ప్రతి ఒక్కరు సిద్ధపరచవలసిందిగా వేడుకొనుచు, ఆది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ దేవ మీరే నడిపించవలసిందిగా వేడుకొనుచు, యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మరి ఒక వాక్యం చదువుకుందాము. చూడండి, ఆయన సిలువ వేయబడటానికి మరి ముందు అనేకమైనటువంటి మరి విషయాలు మనం ధ్యానించుంటున్నాము. ముఖ్యంగా ఇక ప్యాషన్ వీక్లో మరి హోలీ వీక్లో ప్రతిదినము కూడా యేసు ప్రభు చేసినటువంటి కార్యములన్నింటిని కూడా ధ్యానం చేసి ఒక వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 25 నుండి చదువుకుందాము. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి, మరియు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఉంచిరి. 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వే రక్షించుకునమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయుచు, వీడితరులను రక్షించను, తన్ను తాను రక్షించకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అప్పుడు ఆయనతో ఒక శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. దేవుడి వాక్యం దీవించును గాక. మరి 9 గంటలకు మొదలైనటువంటి మరి సిలువ మరి 3 గంటల వరకు కూడా ఆయన సిలువ మీద ఉండి ఆయన పలికినటువంటి మాటలను మనము ధ్యానం చేస్తున్నామండి. హల్లెలూయా.